వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. మానవాళి కోసం సిలువలో ప్రాణం త్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెబుతుంది. క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తుంది. ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు, నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు. పండుగను పురస్కరించుకొని పట్టణంలోని అన్ని చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. టౌన్ చర్చ్, ఐతానగర్లోని బెరాకా చర్చ్ వంటి ప్రధాన చర్చిలలో ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కూర్చోండి. మనం చేస్తున్నాం జనపూడి శ్యామ్ కుమార్ గారికి చెప్పిన వారికి గారు మరి దేవుడు జన్మపాటి కుటుంబ తరఫున వర్షపాలు వాళ్ళు గారు ఉన్నారు. దాదాపు యెషయా ప్రవక్త ప్రవచించినట్లు 700 సంవత్సరాల క్రితమే మరి క్రీస్తు ఈ లోకానికి ఒక పరిశుద్ధుడిగా జన్మించి ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించి ఆయన మరణం ద్వారా మనందరికి కూడా ఒక విజయాన్ని, ఒక నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన 3వ దినమున పునరుద్ధానుడై లేవటం అనేది చాలా అద్భుతము, గొప్ప విషయం. మరి ఆ విషయాన్ని మా క్రీస్తు దేవాలయంలో టౌన్ చర్చిలో ఈరోజు ఈస్టర్ పండుగని చాలా ఘనముగా మరి సంఘస్థులు, అదేవిధంగా అన్ని కమిటీల వారు, అంతేకాకుండా హడాక్ కమిటీ వారు, పాస్టర్స్ అందరూ కలిపి మరి ఈస్టర్ పండుగ యొక్క విశిష్టతను, దీని యొక్క ప్రాముఖ్యతను మరి ప్రజలకు తెలియచేయటమే కాకుండా అనేక రకాలుగా మరి దేవుని యొక్క సేవల్లో క్రీస్తు దేవాలయము వాడబడుతుంది. క్రీస్తు దేవాలయం టౌన్ చర్చ్ యొక్క ప్రతిష్ట ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగింది. చర్చిలో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ద్వారా అనేక మహిమలు మరి ప్రజలు పొందగలుగుతున్నారు. ముఖ్యంగా హిందువులు అనేక మంది ఉదయం సాయంకాలం వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకుని మేము అనేక మేళ్లు పొందుకున్నామని వారి సాక్ష్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి క్రీస్తు దేవాలయమైన టౌన్ చర్చిలో ఈరోజు మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షల్ని మీ అందరికీ కూడా తెలియచేస్తూ క్రీస్తు పునరుద్ధానం సందర్భంగా ఈస్టర్ పండుగ జరుపుకునేటువంటి ఈ మహోత్సవంలో అనేక మంది మరి క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఈ యొక్క తెనాలి టౌన్ చర్చిలో ఆరాధనలు జరిగించడానికి వారు వచ్చి ఉంటూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రభునామంలో ఈస్టర్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులు, ఈరోజు ప్రత్యేకంగా వాక్యం అందించడానికి మాతో పాటు మరి పరిచర్యలో పాల్పంపులు పొందడానికి బ్రదర్ తెనాలి రవీంద్ర గారు మాతో ఉన్నారు. వారు అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన వారి పక్షంగా కూడా మీ అందరికీ శుభాలు, తెనాలి పట్టణ ప్రజలందరికీ టౌన్ చర్చ్ పక్షంగా శుభాలు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి ఐతానగర్ బెరాకా ప్రార్థనా మందిరం నందు ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు సకల మానవాళి పాప పరిహారార్థం మరణించి తిరిగి లేచిన సందర్భం గురించి వాక్య బోధనలు చేశారు. హెబ్రోను, హైదరాబాద్ నుండి వర్తమానికులు బ్రదర్ కె జయంతిరావు విచ్చేసి ఈస్టర్ ప్రత్యేక వర్తమానం అందించారు. అనేక మంది పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బెరాకా చర్చి బాధ్యతలు గల సహోదరులు లూథర్ పాల్, సత్యనారాయణ, భాగ్యరావు, దేవసహాయం, విజయరాజు, కిషోర్, బాబ్జీ, సామ్యుయల్, పిల్లి సతీష్, చంద్ర తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు సాతాను చూపిస్తున్నాడండి, ఈ లోక పాపం నీ పైన పడిందే, ఇది భరించగలుగుతావా? ఈరోజు ఈస్టర్ అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై లేచిన యొక్క దినాన్ని ఈ యొక్క యేసు ప్రభు సర్వలోక పాపుల కొరకు ప్రాణం పెట్టి, ఆ ప్రాణం పెట్టుడు ద్వారా తిరిగి ఆయన సమాధిని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దినాన్ని ఈ యొక్క ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. కాబట్టి దినం అనేక మంది వచ్చి ఈ యొక్క దేవుని
ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు పొందుతానికి దైవదాసుడు ఆ యొక్క హైదరాబాద్ నుంచి జయంతిరావు గారు వచ్చి అనేకమైనటువంటి దైవ మర్మాలు తెలిపాడు. యేసు ప్రభు అంటే ఏంటి, యేసు ప్రభు ఎలాగొచ్చాడు, ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడు, ఆయన మరణాన్ని ఎలా జయించాడు అనే దాని గురించి అనేకులకి వర్తమానం ఇచ్చాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మరి రక్షణ పొందిన వారు, రక్షణ లేని వారు కూడా వస్తారు. ఈ ప్రత్యేకమైన దినాలు గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ దినాల కొరకై మరి ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నారు. మరి ఈ స్థలంలో జరిగే ఈ ప్రత్యేకమైన కూడికల కొరకు దైవ సేవకులు మరి జయంతిరావు గారు ఈ స్థలంలోకి వచ్చిన వారు ఉన్నారు. మరి 4 దినాల నుంచి ప్రకటించబడుతున్న ఈ ప్రత్యేకమైన కూడికల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన మరి కల్వరి శిలువ పైన ఎందుకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనే విషయాలను తెలియజేసిన వారు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం తెనాలి వారి ఆధ్వర్యంలో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక భాగంలో ఉన్న గీతా మందిరం నందు అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 8 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు జూనియర్ సీనియర్ విభాగాలలో జరిగే పోటీలలో పాల్గొనవచ్చునని, పోటీల్లో పాల్గొనేవారు 9246440685 నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ ముందుగా మీ పేరు, సెల్ నెంబర్ నమోదు చేసుకోవాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, వీరంశెట్టి ఉమామేశ్వరరావు, వీరంశెట్టి లక్ష్మీ రజని, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాడపాక అన్నమాచార్య వారి 617వ జయంతి సందర్భముగా తెనాలి పట్టణంలో మే నెల 4వ తారీఖు ఆదివారం రోజు అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో 8 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కలిగిన వాడు ఎవరైనా ఈ అన్నమయ్య కీర్తనల పోటీలులో పాల్గొనవచ్చు. ఈ పోటీలు కేవలం ఏంటంటే మన పిల్లల్లో భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఏర్పాటు చేశాము. అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు వీళ్ళంతా తొందరగా అన్నమయ్య కీర్తనల పోటీల్లో పాల్గొన్న వాళ్ళు 9246440685 ఈ నెంబర్కి మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ వయసు నమోదు చేసుకుంటే మీకు రేపు 4వ తారీఖు మే నెల 4వ తారీఖు మన కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతా భవనంలో ఉదయం 7 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు ఈ అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. అన్నమయ్య పాటల పోటీలను బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గీతా మందిరం నందు 4వ తేదీన నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమము కొండపి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు మొదటి బహుమతి 1000 రూపాయలు, అలాగే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు రెండవ బహుమతిగా 500 రూపాయలు, ఫస్ట్ టీము, రెండో టీము 2 బ్యాచ్లుగా చేయడం నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అన్నమాచార్య సంకీర్తన పోటీలో పాల్గొనదలిచిన వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాము. జడలు విరబోసుకోకుండా జడ వేసుకొని రావాలి, విరబోసుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు లంగా జాకెట్ లేదా లంగా ఓని, పంజాబీ డ్రెస్ వేసుకున్న దానిపైన చున్నీ వేసుకోవాలి. తిలకదారాన్ని ధరించాలి. అబ్బాయిలు కూడా తిలకదారం ధరించి బొట్టు పెట్టుకొని రావాలి. సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధికి ఆద్యుడు, సంక్షేమానికి ఆరాధ్యుడు, 75 వసంతాలుగా వెలుగొందుతున్న చంద్రుడు, తెలుగువారి గుండెల్లో కొలువైన నిండు చంద్రుడు, అభివృద్ధి అజెండాగా ప్రజా సంక్షేమం పరమావధిగా పాలన సాగిస్తూ ప్రజల మనసు గెలుచుకున్న ప్రజా నాయకుడు, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 4వసారి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలుగు జాతి గర్వంగా చెప్పుకుంటే మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెద్దయిన జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. 1984లో తెలుగుదేశం పార్టీ బాబు గారి ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ
దినదినాభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఎన్టీ రామారావు గారికి చేదుడు బాదుడుగా ఉంటూ ఎన్టీ రామారావు గారు తదనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్ర రూపురేఖలనే మార్చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి రోజు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు జాతికి ఒక జాతీయ గుర్తింపును తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకసక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి సందర్భంలో, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ కకావికలంగా ఉన్నటువంటి సందర్భంలో భారత జాతిని ఒక తాటిపైకి నడిపేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు, ఈ దేశంలో ఇతర పార్టీలు సామాజికమైనటువంటి అంశాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ప్రధానమంత్రులు అయ్యేదానికోసం మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.